అది మాత్రం ఏమైనా కొన్ని జబ్బుల వల్ల ఉండొచ్చు, అది మనం సరి చేస్తాం. కానీ పని చేసే తీరు అనేది ఫిజియలాజికల్ ఫంక్షన్, ఇందాక చెప్పినట్టు ఈ హార్ట్ బీటింగ్, రెస్పిరేషన్ లాగా అది పని తీరు. సో దాన్ని హార్మోన్ మీద పని చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మిగిలిన టెస్ట్లకి మనకి టెస్ట్లు ఉంటాయి, అండం పెరుగుదల టెస్ట్, కానీ దీనికి ఏమీ టెస్ట్లు లేవు. ఇది ఎట్లా అంటే పెరుగుకు తోడేసినట్టు, పెరుగుకు తోడేస్తాం, గమ్గా వదిలేస్తాం, లోపల ఎట్లా జరుగుతుందో ఏమవుతుందో తెలీదు, కానీ కొంచెం వెయిట్ చేసి చూస్తే తోడే. అట్లా నాకు దాని లెక్క ఏంటి 10 నుంచి 25% మాక్సిమం. ఈ నెల లేకపోతే ఇంకో నెల, లేకపోతే ఇంకో నెల వస్తుంది అంతే అనేది మనకు బాగా అది దించుకుంటే, అత్తయ్య ఎట్లా ఎంత ఒత్తిడి పెట్టినా, భర్త ఏం బాధపడినా, వీళ్ళకి ఎవరికి ఏజ్ వచ్చింది అని వాళ్ళకి బిడ్డ పుట్టిపోయింది అన్నా కూడా మనకి ఇది వస్తుంది. నేను వెయిట్ చేస్తే నాకు ఎందుకంటే శారీరక లోపం నాకు బాగుంది, ఫంక్షనల్ ప్రాబ్లం నేను సరి చేసుకున్నా, ఇది వెయిట్ చేస్తే అది వస్తుంది అనేది ఎప్పుడు మనకు అది ఫీలింగ్ ఇది తెలుసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా మనకి మనం టెన్షన్ పడడం, ఆతృత పడడం, నాకు ఇప్పుడే రాలేదే, ఈ నెల కూడా ఈ నెల అనేది ఎదురు చూడొద్దు అని మనం ఎదురు చూడడం ఆపేస్తాం. తర్వాత వేరే వాళ్ళ బిడ్డను చూసినప్పుడు వాళ్ళు మామూలు బిడ్డ, ఇందాక ఫాతిమా వచ్చింది, బాధపడినప్పుడు కూడా అదే అనుకోవడం, బిడ్డ ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి మనసు, బిడ్డ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆ తల్లి గట్టిగా అనుకోవడం, నా బిడ్డ ఇట్లనే ఉండాలంటే అట్లనే ఉంటది, ఏం అనుకోకుండా ఏదో ఒకటి ఉంటది, కానీ కొన్ని లోపాలు ఖచ్చితంగా ఉంటది. అయ్యో మనం అట్లా అనుకోనంటే బాగుండేది, తర్వాత అయినా అనుకోవచ్చు, కానీ తర్వాత అనుకోవడంలో కొంత టైం, కొంత ఒక్కొక్కసారి ఆ బిడ్డ అట్లా లేనప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఇట్లా ఎన్ని చెప్తే అవుతుందా అని. కానీ ఏం లేనప్పుడు, బిడ్డ పుట్టక ముందు గర్భం మనం ఇక్కడ మన తల్లి సంకల్పం, తల్లిదండ్రుల సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మన బిడ్డ ఖచ్చితంగా ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి మనసు ఉండే బిడ్డనే మనం తీసుకుంటాము. సో అందువల్ల వేరే వాళ్ళు బిడ్డలు చూసినప్పుడు బాధపడద్దు. ఇంకొకటి చూడండి, ఈ టీవీలో చూస్తుంటారు, పేపర్లో ఏదేదో మంచిది ఎంత చెడ్డ పనులంతా చేశారు, ఎవరో బిడ్డనే కదా. సో అటువంటి బిడ్డగా మన బిడ్డ లేదు, సంతోషం. కానీ మన బిడ్డ బాగుండాలి, సమాజానికి మంచి చేసే బిడ్డగా ఉండాలి, అది మనం బాగా కోరుకోవాలి. తర్వాత ఇంకోటి, మనం బయట ఫంక్షన్స్ పోయినప్పుడు వీళ్ళు అడుగుతుంటారు, ఇంకేం పుడతారు, ఇంకేం పుట్టరు అన్నట్టే అత్యంతలా ఆమెను ఎందుకు పిలుస్తారు, ఇదంతా చెప్తారు. చెప్పినప్పుడు మనం ఒకటే ఎదురుగా కూడా చెప్పినప్పుడు ఒకటే మనం తెలుసుకోవాలి, వీళ్ళు చెప్పిన దాంట్లో ఒక 50% నిజం ఉంది. ఏంటి, ఇప్పుడు వరకు మనకి బిడ్డలు లేదు, ఇప్పుడు వరకు లేకపోతే ఇంకా ఉండరా, ఈమె ఏంటి, ఈమెకి ఏమీ తెలీదు, మన గురించి ప్రాబ్లం గురించి తెలీదు, ఎందుకు రాలే, మనం ఎంత దగ్గరకు వచ్చినాం గర్భం వచ్చేదానికి ఏం తెలీదు, తెలియకుండా ఏం చేసేది, ఇప్పుడు వరకు కాబట్టి ఇంక నీకు రాదు. ఆమె చెప్పే అర్హతనే లేదు, ఆమె డాక్టరే కాదు. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఆమె ఎంత గొంతు దించుకోవాల్సిన మనం పెద్ద బాధపడం. మనం ఏం చేస్తాము, ఆమె ఏం చెప్తుంది అనే దాన్ని దాంట్లో నిజంలో వదిలేసేసి ఆమె చెప్పేసిందే కాబట్టి నాకు అట్లనే అవుతుందేమో అని మనం బాధపడతాం. అందుకనే ఇది తెలిసినప్పుడు అది ఆ ఫీలింగ్ ని మాత్రం తీసుకుంటే మనం బాధపడతాము, అది కంటెంట్ తీసినప్పుడు వర్షం పడితే మనం గొడుగులో పోయినట్టు వాళ్ళు ఎంతైనా నచ్చకుండా మనం ఏం పెద్ద బాధపడము. ఇంకొకటి గట్టిగా తిరిగి అడుగుతాం, నువ్వు తెలుసా, నీకు నా ప్రాబ్లం తెలుసా, ఎట్లా చెప్పగలుగుతున్నావు, తిరిగి అడిగితే వాళ్ళందరూ గమ్ముగా అయిపోతారు. సో ఇవి మనం బాగా సమాజం, లేకపోతే ఒక ఫంక్షన్ పోతే మనం ఏదో తప్పు చేసేసినట్టు అట్లా మనం అడుగుతాం. ఇంకోటి భార్యాభర్తలు అనుకూలంగా ఉండడం, దాని గురించి చెప్పినాము, టైం అయిపోయింది. అందుకని ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపించినా, చిన్న గొడవలు వచ్చినా ఎవరో ఒకరు సారీ చెప్పడం, ఇది ముఖ్యం. తర్వాత వీళ్ళు చెప్పుకోవాలి, చూడు నేను ఇట్లా ప్రవర్తిస్తున్నాను అంటే నీ గురించి కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకో అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకో. ముఖ్యంగా భార్యకి ఏంటంటే నిత్య జీవితంలో నా భర్త నన్ను పట్టించుకుంటున్నారు, నాకు తోడుగా ఉంటున్నారు అని ఉంటే
చాలా బాగా ఆమె ఇది భార్యాభర్తలు కలిసినప్పుడు కోఆపరేట్ చేస్తుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు భార్య ఎంత బాగా కోఆపరేట్ చేస్తుందో భర్త డే టు డే లైఫ్ లో భర్త బాగా అనుకూలంగా ఉంటాడు. ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా చిన్న చిన్న విషయంలో ఏమైనా గొడవ వచ్చినా కూడా తర్వాత వెంటనే దాని గురించి కాసేపు అయిన తర్వాత ఆలోచించుకొని అవసరమైతే సారీ చెప్పుకోవడం, తర్వాత ఎందువల్ల నేనెందుకు ఆ పని చేశాను, నీ దగ్గర నుంచి నేనేం ఎదురు చూస్తున్నాను అని చెప్పుకోవడం. చెప్పినప్పుడు ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకుండా, కోపం లేకుండా, బాధ లేకుండా చెప్పడం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అట్లనే ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మంచిది. వాళ్ళు ఒక్కొక్కసారి రాకపోయినా ఇక్కడ సిడీస్ ఇస్తుంటాము. ఇందాక ఫాతిమా వాళ్ళు కూడా చెప్పారు సిడీస్ చూసేమని, రాకముందే సిడీస్ చూసారు. ఆ సిడీస్ కొంచెం చూడడం వల్ల ఒకటి ఇంటర్వ్యూ పార్ట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కి, తర్వాత డ్రామా పార్ట్ ఉంటుంది. డ్రామా పార్ట్ కొన్ని ఒక 3-4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ డ్రామా పార్ట్ బాగా రిపీటెడ్ గా చూడడం వల్ల మన ఆలోచన ఈజీగా అలవాటు అయిపోతుంది. మనం ఒకసారి దిగులు పడతాం, ఆ సీడీ చూడంగానే ఆ ఎపిసోడ్ చూడంగానే మనకి సంతోషం వచ్చేస్తుంది, ధైర్యం ఆమెలాగా నాకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూపించుకొని గర్భం వచ్చిన వాళ్ళ సన్నివేశమే పెట్టినాము అక్కడ. సో అందుకనే ఆ డ్రామా పార్ట్ రెగ్యులర్ గా చూడడం వల్ల మనకి అది అలవాటు అవుతుంది. సో ఇది మనం చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే సనత్ సార్ ఇక్కడ సెషన్ పెడుతున్నాం యోగ నిద్ర, డైలీ కొంచెం ఎక్సర్సైజ్ ప్లస్ సజెషన్స్ యోగ నిద్ర చేపిస్తున్నారు. ఇక్కడ ఈ ఊరు వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి చేసే వాళ్ళు కూడా ముందుగా ఏమైనా ఉంటే ఒక 1 month అట్లా వచ్చి చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి మైండ్ ఈజీగా ట్యూనప్ అయిపోతుంది. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు ఐయుఐ పరికరం, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టారోస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భంను సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని 1000 మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.